హలో అందరూ ఎలా ఉన్నారు? నేను మీ నీలు. ఈరోజు మీకు మటన్ రెసిపీ నేను ఎలా చేస్తానో చెప్దామనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇలా ఆనియన్స్ ఫ్రై చేసుకుంటాము. తర్వాత మటన్ వాష్ చేసి మటన్ కూడా అందులో వేస్తాము. అది కూడా వైట్‌గా అయ్యేంత వరకు ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత నేను 1 టమాటో వేశాను. 1 ½ టమాటో అది చిన్నది. తర్వాత అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసాము. అది కూడా నీట్‌గా కలిపిన తర్వాత కొంచెం ఫ్రై అవ్వాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేస్తే ఫ్లేవర్‌ఫుల్‌గా బావుంటుంది. నాన్ వెజ్ కర్రీస్‌లో ఏదైనా కరివేపాకేస్తే చాలా బావుంటది. తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేశాను. తర్వాత రుచికి సరిపడా కారం ఒక 2 స్పూన్స్ వేసాము. తర్వాత హోమ్‌మేడ్ గరం మసాలా ఉంటుంది కదండీ! అదొకటి అండ్ చిటికెడంత పసుపు వేసి నీట్‌గా అది కూడా అన్ని పీసెస్‌కి పట్టేటట్టు కలిపి ఒక 3-4 స్పూన్స్ వరకు పెరుగు వేశాను. అది కూడా నీట్‌గా కలిపిన తర్వాత ఆల్రెడీ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసాను. కాకపోతే ఇది దంచి వేసుకోవడం వల్ల ఇంకా మంచిగా ఫ్లేవర్ అనేది వస్తుంది. సో, కొంచెం అలాగా దంచి కచ్చా పచ్చాగా అది కూడా నేను అందులో వేసాను. వేసిన తర్వాత అది కూడా ఒకసారి నీట్‌గా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొంచెం అలా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత అది కూడా కొంచెం కలుపుకొని ఒక 3 విజిల్స్ అనేది పెట్టుకున్నాను. 3 విజిల్స్ కంప్లీట్ అయిన తర్వాత చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా యమ్మీగా గ్రేవీగా ఉంది. సూపర్‌గా ఉంది. చూడండి లాస్ట్‌లో నేను గార్నిష్‌కి కొంచెం కరివేపాకు కూడా వేశాను. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.